తండ్రి నీకు స్తోత్రాలు తండ్రి. పరిశుద్ధుడా నీకు వందనాలు దేవ, వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. పరిశుద్ధుడా స్తోత్రం తండ్రి. మహాగణుడ తండ్రి ప్రభా, ఇగో తండ్రి ప్రభ ఈ రాత్రి సమకలు జ్ఞాపం చేసుకుంటున్నాం తండ్రి. నీకు వందనాలు తండ్రి. నైనా నీకు స్తోత్రాలు తండ్రి. ఇలాంటి డేస్ దినంలో ప్రభా అనేక మంది తండ్రి, అనేక సంఘాల్లో ప్రభ నేను ప్రార్థిస్తూ ఉన్నారు తండ్రి. నీకు వందనాలు తండ్రి. పరిశుద్ధుడా నాయన తండ్రి, అలాగే ప్రభ మమ్మల్ని అందరినీ ప్రభ నీ సన్నిధికి తీసుకొచ్చినందుకు నీకు వందనాలు తండ్రి. స్తోత్రం దేవా, నీకు వందనాలు తండ్రి. పాటలు ఎందు ప్రభా నైనా తండ్రి, ఆరాధన ఎందు మీరుండి నడిపించినందుకు నీకు వందనాలు తండ్రి. నీకు స్తోత్రం తండ్రి. సర్వశక్తిమంతుడు, సర్వాధికారినైనా ఉన్నతమైన దేవ, మహోన్నతుడు, మహాగణుడు తండ్రి. నైనా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా గొప్ప దేవ, ఆశ్చర్యకరుడు, అద్భుత కార్యములు చేయగల దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఈ విలువైన సమయమున ప్రభా నైనా తండ్రి మేమందరము ప్రభా నైనా పొందుకున్నటకు వచ్చినందుకు నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా వచ్చిన బిడ్డలు బట్టి నీకు స్తోత్రాలు తండ్రి. ప్రభా నైనా రాలేని బిడ్డలు మరొక తరుణం దయచేయండి తండ్రి. ఏ అవసరముల నిమిత్తం రాలేని పరిస్థితులు ఉన్నారో తండ్రి, ప్రతి ఒక్కరిని సన్నిధికి తీసుకురండి అయ్యా. నీకు స్తోత్రాలు తండ్రి. నైనా దయ కలిగిన స్వామి తండ్రి, ప్రేమ కలిగిన దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. నైనా ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్త తండ్రి. నైనా ప్రతి ఒక్కరు ఆలోచనలు ఎరిగి ఉన్న దేవుడు తండ్రి. ప్రతి ఒక్కరితో మాట్లాడండి దేవా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా నీకు వందనాలు తండ్రి, వందనాలు తండ్రి. సమయమును పోనీ యొక్క ప్రభా మేము సద్వినియోగం చేసుకున్నట్టుకు సహాయం చేయండి దేవా నీకు వందనాలు తండ్రి. దేవా ఇద్దరు ప్రభా ముగ్గురు ప్రభా నీ నామోని ఎక్కడ ఏకీభవిస్తారో వాళ్ళ మధ్యన ఉంటానన్నావు తండ్రి. నైనా నీకు స్తోత్రాలు తండ్రి. నైనా ఈ సమయంలో ప్రభా నైనా దేవదాసుని జ్ఞాపం చేసుకోండి తండ్రి. నీ వాక్య పరిచయంలో మాతో మాట్లాడండి దేవా నీకు వందనాలు తండ్రి. నైనా భూమి ఆకాశంలో సృజించిన దేవుడు తండ్రి. నైనా పిండముగా రూపింపకమునిపే ప్రభా మమ్మల్ని ఎరిగి ఉన్న దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. నైనా మేము అల్పులము, అభాగ్యులము, ఎన్నిక లేనట్టు వారం తండ్రి. నైనా నీ రక్షణ పొందుకొని ఉన్న వారము నైనా మేము ధన్యులు మనం నమ్ముచున్నాం తండ్రి. నీకు వందనాలు దేవా నీకు వందనాలు తండ్రి. నైనా మా మాటలు ప్రభా నైనా తండ్రి నైనా మనుషుల కోసం కాదు తండ్రి. మా ప్రార్థనలు ప్రభా ఎదుటి వారి కోసం కాదు తండ్రి. నైనా ఈ హృదయాన్ని హత్తుకునే వారుగా ఉండుటకు ఏకాత్మని ఏక మనుషుని మాకు దయచేయండి తండ్రి. దేవా మొద్దకేలాగా ఎస్తేరిలాగా ప్రార్థన చేసేవారుగా మమ్మల్ని మార్చండి అయ్యా నీకు వందనాలు తండ్రి. దయ కలిగిన స్వామి నాయన ఎట్టి పరిస్థితులనైనా చక్కబరిచే దేవుడు అయ్యా నీకు వందనాలు తండ్రి. ఇగో ప్రభానైనా ఈ విలువైన సమయం తండ్రి నీ వాక్యమును ప్రభానైనా మేము మనసులో దాచుకున్నటకు నైనా అటు రీతిగా మేము నడుచుకున్నటకు సహాయం చేయండి తండ్రి. నైనా దైవదాసుని ప్రభ మీరు ఎత్తి పట్టుకోండి తండ్రి. ఏ రీతిగా బోధించాలో మీరు సహాయం చేయండి తండ్రి. నైనా ఏ విధంగా వింటే ప్రభా ఏ విధంగా అర్థమవుతుందో ఆ రీతిగా మాకు ప్రభా నైనా నేర్పించుటకు సహాయం చేయండి దేవా నీకు వందనాలు తండ్రి. నేను వచ్చిన బిడ్డలు మరొక్కసారి మీ చేతులకు అప్పచెప్పుకుంటున్నాం తండ్రి. ఈ వాక్య పరిచయంతట్లో మీరుండి నడిపించండి దేవా. నైనా ఈ చిన్న ప్రార్థన పాత సంధిలో చేర్చుకోమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాం తండ్రి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దేవుని మహాదయ చేత మరొక రాత్రి ప్రభు ఎదుటికి వచ్చాం. మనమందరం యేసు సిలువను గూర్చి ధ్యానిస్తూ ఉన్నాము. యేసుక్రీస్తు యొక్క సిలువ మరణము మనందరికీ నిత్య జీవము. హల్లెలూయా. యేసు ప్రభువే గనక సిలువలో మరణించకపోతే మనకి రక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. ఆయన యందే నిత్య జీవము, ఆయనలోనే విమోచనము అనగా పాప క్షమాపణని కొలసి పత్రికలో మనం చదువుకున్నాం. యేసు ప్రభు జీవించిన కాలములో తనతో ఉన్న వారందరికీ కూడా తన ముందుగానే చెప్పాడు, మనుష్య కుమారుడు అన్యజనుల చేతికి అప్పగించబడతాడు, యెరూషలేములో వెళ్ళి పెద్దల చేత, ప్రధాన యాజకుల చేత, శాస్త్రుల చేత అనేక హింసలు పొందుతాడు, చంపబడతాడు, మూడవ దినాన్ని తిరిగి లేస్తాడు అని చెప్పాడు తన శిష్యులకి. హల్లెలూయా. నా ప్రియమైనటువంటి వారలారా, యేసు ప్రభు తను పెద్దల చేత అప్పగించబడతాడు, సిలువ మరణం పొందుతాడు, తనకు సిలువ శిక్ష వేస్తారు, కొరడాలతో కొడతారు. ఇవన్నీ కూడా తన శిష్యులకు ముందుగా చెప్తున్న సంగతులు. ఏమంటే తను సిద్ధపడే ఈ లోకానికి వచ్చాడు, ఆయన అంగీకరించే వచ్చాడు. మనం యెషయా గ్రంథంలో 53లో చదివినట్లుగా తండ్రి చిత్తము నెరవేర్చడానికి వచ్చాడు. హల్లెలూయా. యేసుక్రీస్తు భూమి మీదకు పంపబడినదే మానవుల పాపములన్నీ భరించడానికి, మరణించడానికి, మన పాపమంతా తను మోయటానికి వచ్చాడు. ఒకసారి యేసు ప్రభు కైసరయ ప్రాంతానికి వెళ్తూ ఉన్నాడు.
యేసు ప్రభు శరీరధారిగా జీవించిన కాలంలో పరిచర్య చేసే రోజుల్లో కైసరయ అనేక గ్రామాలు పట్టణాలు ఉన్నాయి. ఈ ఊరు పిలుపు దూరు. బైబిల్లో ఆయన శిష్యుల్లో 12 మంది శిష్యుల్లో పిలుపు ఆ ఊరి వాడే. ఆ పిలుపుదైనటువంటి కైసరయ ప్రాంతాలకు ఒక రోజు వచ్చాడు. వచ్చినప్పుడు శిష్యులు అందరితో మాట్లాడుతున్నాడు. అసలు మనుష్య కుమారుడు ఎవరు అని జనులు చెప్పుకుంటున్నారు. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎవరైనా ఏం అడగాలి? నేను ఎవరు అనుకుంటున్నారు ఎవరన్నా అందరూ అని అనాలి. మనుష్య కుమారుడు జనులు ఎవరనుకుంటున్నారు? మనుష్య కుమారుడిని గురించి ఏమనుకుంటున్నారు? అతను ఎవడని అనుకుంటున్నారు అని వాళ్ళ శిష్యుల్ని అడగడం మొదలెట్టాడు. హల్లెలూయా. మనుష్య కుమారుడు అంటే యేసు ప్రభువేనని శిష్యులకు తెలుసు. క్రీస్తే యేసు ప్రభు అని తెలుసు. రాబోతున్నవాడు యేసు ప్రభువేనని గ్రహించారు కనుకే ఆయన వెంబడిస్తున్నారు. కానీ లోకంలో ఉన్న వాళ్ళు ఏమనుకుంటున్నారు జనులు, అది అడుగుతున్నాడు. మనం ఆయన దగ్గరకు వచ్చామంటే ఆయన దేవుడని నమ్మి వచ్చాం. ఆయన మన పాపము శాపములన్నీ భరించిన దేవుడు, ఆయన ఒక్కడే దేవుడు అని తెలుసుకొని వచ్చాం. మరి లోకం ఏమనుకుంటుంది యేసయ్యను గురించి? ఆయన దగ్గరకు వచ్చిన శిష్యుల్ని అడిగితే వాళ్ళు ఏం సమాధానం చెప్తున్నారంటే మత్తయి సువార్త 16వ అధ్యాయము 14వ వచనంలో చదవండి. 13, 14 కూడా చదవండి. యేసు, మత్తయి సువార్త 16, 13. పిలుపుదైన కైసరయ ప్రాంతాలకు వచ్చి మనుష్య కుమారుడు ఎవడని జనులు చెప్పుకొనుచున్నారని తన శిష్యులను అడగగా, ఏమండి, వారిలో కొందరు ఏమనుకుంటున్నారంటే, అయ్యా కొందరు బాప్తిసమిచ్చి యోహాను అంటున్నారు. దేవునికి స్తోత్రం. ఎవరి బాప్తిసమిచ్చి యోహాను మనకు తెలుసు. యేసు ప్రభు కంటే ముందుటివాడు, యేసు ప్రభు కంటే ముందు లోకంలో జన్మించాడు. కానీ యేసు ప్రభు కంటే గొప్పవాడు కాదు. యేసు ప్రభుకే బాప్తిసం ఇచ్చాడు, కానీ యేసు ప్రభు కంటే గొప్పవాడు కాదు. యోహాను సువార్త 1వ అధ్యాయంలో ఈ సంగతులు మనకు కనబడతాయి. యోహాను సువార్త చూడండి త్వరగా. 1వ అధ్యాయములో 29వ వచనం. మరునాడు యోహాను యేసు తన యొద్దకు రాగా చూచి, ఇదిగో లోక పాపమును మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. హల్లెలూయా. అలాగే యేసు ప్రభుని తన దగ్గర ఉన్న వాళ్ళందరికీ ఇతడే లోక పాపములు భరించడానికి వచ్చిన దేవుని గొర్రెపిల్లని పరిచయం చేశాడు. హల్లెలూయా. యోహాను సువార్త మొదటి నుంచి చూస్తే ఆయన గొర్రెల కాపరి అని, గొర్రె పిల్ల అని మనకు పరిచయం చేస్తుంది. ఇక్కడ యోహానేమో గొర్రె పిల్ల అని పరిచయం చేస్తే, దేవుడేమో నేను గొర్రెలకు మంచి కాపరిని పరిచయం చేసుకున్నాడు. హల్లెలూయా. గొర్రె పిల్ల ఆయనే, గొర్రెల కాపరి ఆయనే. ఏ గొర్రె పిల్ల ఆయనంటే లోక పాపమును మోసిన గొర్రె పిల్ల. హల్లెలూయా. మనం యెషయా గ్రంథంలో చదివాం కదా, వదకు తేపడు గొర్రె పిల్లయు, వదకు తేబడు గొర్రె పిల్లయు, బొచ్చు కత్తిరించు వాని ఎదుట గొర్రెయు మౌనంగా ఉన్నట్లు అతడు నోరు తెరవలేదు. హల్లెలూయా. అతని శిక్షకి వెళ్తే ఇలా తల వంచుకొని నిలబడ్డాడు. ఒక వదకు వచ్చిన గొర్రె పిల్ల ఎలా ఉంటుందో, మౌనంగా, బొచ్చు కత్తిరించడానికి తీసుకెళ్లిన గొర్రె పిల్ల ఎలా ఉంటుందో అలా అతను మౌనంగా ఉన్నాడని యెషయా ప్రవచించాడు. అలాగే ఆయన గొర్రె పిల్లగా యోహాన్ దగ్గరకు వస్తుంటుంటే ఇదిగో అని అందరికీ లోకానికి చూపిస్తున్నాడు. హల్లెలూయా. ఇవి జరిగిన చాలా కాలానికి యేసు ప్రభు నేను ఎవరు అనుకుంటున్నారు, లేక మనుష్య కుమారుడు ఎవరు అనుకుంటున్నారంటే బాప్తిసమిచ్చి యోహాన్ అనుకుంటున్నారు. అంటే బాప్తిసమిచ్చి యోహాన్ రావడము, తన యొక్క పరిచర్య అంతా చేసి ముగించి మరణించడం కూడా జరిగిపోయింది. శిరఛేదనం చేయబడ్డాడు, చెరసాల్లో వేయబడి రాజు చేత శిరఛేదనం చేయబడ్డాడు, చంపబడ్డాడు. కానీ యేసు ప్రభుని మరలా అనుకుంటున్నారు, కొంతకాలం క్రితం బాప్తిసం ఇచ్చాడు యోహాను, ఆయనే మరలా యేసుగా వచ్చాడేమో అనుకుంటున్నారట కొందరు. అరే ఎంత అజ్ఞానం, ఆయన చంపబడ్డాడు కదా, ఆయనే మళ్ళీ ఇలా రావడం ఏంటి? మరి ఇంకొంతమంది ఏమనుకుంటున్నారట, ఏలియా అనియు, కొందరేమో ఇర్మియా అనియు, లేక ప్రవక్తల్లో ఎవరో ఒకరని చెప్పుకుంటున్నారు. హల్లెలూయా. ఇంతకు ముందున్న ప్రవక్తలు ఏ ఏలియాయో ఏ ఇర్మియాయో మరలా పుట్టుంటారు. ఎందుకంటే అప్పుడు వారికి ఉన్న విశ్వాసం ఏంటంటే ఏలియా మరలా వస్తాడని,
యోహానుగా నా ప్రియమైనటువంటి వాళ్ళ ఏలియా వచ్చాడు, ఆయనే బాప్తిస్మిచ్చి యోహానని యేసు ప్రభు అర్థమయ్యేలా వాళ్ళకి చెప్పాడు. నా ప్రియమైనటువంటి వాళ్ళు మనం కూడా అప్పుడప్పుడు పూర్వజన్మలు మరలా జన్మలు ఉంటాయని నమ్ముతుంటాం, కానీ బైబిల్ దాన్ని ఒప్పుకోవట్లేదు. ఏమండి, మరలా వాళ్ళు చనిపోయిన వాళ్ళు మరలా పుడతారనేది మాత్రం వాస్తవం కాదు. ప్రియ దేవుని సంగమా, వారు ఆత్మ కలిగిన వారు అలాగే పరిచర్య చేసే వాళ్ళు వస్తారు. హల్లెలూయా. ఏలియా ఎలా పరిచర్య చేశాడు అలాంటి పరిచర్య చేసేవాడు భవిష్యత్తులో రాబోతున్నాడని. ఆల్రెడీ ఏలియాయే యోహానుగా వచ్చాడు. హల్లెలూయా. నా ప్రియ దేవుని సంగమా, మరలా భవిష్యత్తులో కూడా ఏలియా ఆత్మ కలిగిన వాడు మరొకడు రాబోతున్నాడు. ఇశ్రాయేలీయులకి ఈ సంగతి తెలుసు కాబట్టి యేసు ప్రభును కొందరు ఏలియా అనుకుంటున్నారు, కొందరు ఇర్మియా అనుకుంటున్నారు, ఏదో ఒక ప్రవక్త వచ్చి ఉంటాడులే అనుకుంటున్నారు. మనిషి కుమారుడు ఎవరు అని మీ జనులు అనుకుంటున్నారంటే ఏదో అందరిలాంటి దేవుళ్ళే యేసు ప్రభు అనుకుంటుంది లోకం. కానీ దేవుని శిష్యులమైన మనం ఏమనుకుంటున్నాం? మరలా యోహాను సువార్తలోనికి రండి ఒకసారి. ఏమని చెప్తున్నాడు 30వ వచనంలో? నా వెనక ఒక మనుష్యుడు వచ్చుచున్నాడు, ఆయన నాకంటే ప్రముఖుడు గనుక నాకంటే ముందటివాడు. హల్లెలూయా. నిజంగానే వయస్సులో బట్టి చూస్తే యోహాను యేసు ప్రభు కంటే వయసులో పెద్దోడే, కానీ యోహాను అంటున్నాడు నాకంటే ముందటివాడు ఆయన. హల్లెలూయా. యేసు ప్రభు అందరికంటే ముందున్నవాడు, ఆది అయినవాడు. ఆయన కంటే ముందు ఇంకెవరు లేరు, ఆయన తర్వాత ఇంకెవరు ఉండరు. ఏమండి, అందుకే తను అంటున్నాడు ఆయన నాకంటే ముందున్నవాడు. ఇంకేమనుందమ్మా? ఎవరిని గురించి చెప్పాను? ఆయనే ఈయన. నాకంటే ముందోడు, నాకంటే గొప్పోడు ఒకడు వస్తాడని చెప్పాను కదా, ఆయనే ఈయన అని వారికి పరిచయం చేశాడు. అప్పుడు ఎరగనైతిని 36వ వచనం. అతడు నడుచుచున్న యేసు వైపు చూచి, ఇదిగో దేవుని గొర్రె పిల్ల. హల్లెలూయా. తన శిష్యులు వెంటనే ఇదే దేవుని గొర్రె పిల్ల, మీ పాపం భరించేవాడని చెప్పగానే తర్వాత వచనం విని యేసును వెంబడించిరి. దేవునికి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. అంతవరకు యోహాను నా గురువుగారు అనుకున్న వ్యక్తి యేసు ప్రభు వధించబడిన గొర్రె పిల్ల, లోక పాపమును భరించిన, లోక పాపమును మోసిన గొర్రె పిల్ల అని చెప్పగానే ఆయన శిష్యులు యేసు ప్రభుని వెంబడిస్తున్నారు. హల్లెలూయా. ఇంతకుముందు మనం ఎవరెవరినో వెంబడించాం, ఎవరెవరినో పూజించాం, ఎవరెవరి వెంట వెళ్ళాం, కానీ ఈయనెవరో తెలుసుకున్నాము. ఇప్పుడు యేసుని వెంబడిస్తున్నాము. హల్లెలూయా. ఇప్పుడు ఈయనెవరు అని ఆయన శిష్యుల్ని అడుగుతున్నాడు. 15వ వచనంలోకి రండమ్మ. మత్తయి సువార్త 16:15. అందుకు ఆయన, మీరైతే నేను ఎవడని చెప్పుకొనుచున్నారని మీలో మిమ్మల్ని అడుగుతున్నాను, మీరేమనుకుంటున్నారు, నేను ఎవరు అనుకుంటున్నారు అనగానే అప్పుడు పేతురు ఏమన్నాడు? అందుకు సీమోను పేతురు, నీవు సజీవుడు వగు దేవుని కుమారుడవైన క్రీస్తు అని చెప్పాడు. హల్లెలూయా. రెండు చేతులు చెప్తా, హల్లెలూయా. నువ్వు దేవుని కుమారుడుగా మమ్మల్ని రక్షించడానికి వచ్చిన మెస్సీయావు నీవే, క్రీస్తువు నీవే అని చెప్పగానే యేసయ్య ఏమన్నారు చూడండి. అందుకు యేసు, సీమోను బర్యోనా, నీవు ధన్యుడవు, పరలోకమందున్న నా తండ్రి ఈ సంగతి నీకు బయలుపరిస్తేనే గాని నరులు నీకు బయలుపరచలేదు. హల్లెలూయా. ఇక్కడ వచ్చిన మనమందరం యేసు ప్రభు దేవుడని తెలుసుకున్నామంటే ఎవరో మనుషులు చెప్పారని నమ్మలేదు మనం. ఆయన మనకు బయలుపరచబడ్డాడు, అన్య జనులకు వెలుగుగా బయలుపరచబడ్డాడు. ఆయనే వెలుగు, ఆయనే జీవం, ఆయనే సత్యం, ఆయనే పరలోకానికి మార్గం అని మనం తెలుసుకున్నాం. నా ప్రియమైనటువంటి వాళ్ళ ఎవరో ఒకరి ద్వారా సువార్త అంది, యేసు ప్రభువే నిజమైన దేవుడని నమ్ముకుంటున్నాం, నేను ఎవరని అనుకుంటున్నారని వాళ్ళని అడగగానే వారి చెప్పిన, పేతురు చెప్పిన మాట, సజీవుడవైన దేవుడివి, దేవుని కుమారుడిగా వచ్చిన క్రీస్తువి అని ఆయన చెప్తా ఉన్నాడు. ఆ తర్వాత అందుకు బర్ యోనా అని చెప్పి, నువ్వు ధన్యుడవు, పరలోకమందున్న తండ్రి నీకు బయలుపరిచాడని చెప్తున్నాడు. ఇంకా ఏమంటున్నాడు? మరియు నీవు పేతురువు. హల్లెలూయా. అతను అంతవరకు పేరు సీమోను, ఇప్పుడు దేవుడు నువ్వు పేతురువు అంటున్నాడు. హల్లెలూయా. ఏంటి సీమోనుకి పేతురుకి తేడా ఏంటి? సీమోన్ అన్నా పేతురు అన్నా సీమోను పేతురు, సైమన్ పీటర్ అని పిలువబడ్డాడు. నా ప్రియమైన వాళ్ళారా, బైబిల్లో ఏదైనా ఒక పేరు మార్చబడిందంటే దానికి ఒక ఎక్కడో గూఢార్థం ఉంటుంది.
ఉదాహరణకి శారా పేరు శారాయిగా మార్చారు దేవుడు. శారా అంటే జగడగొండి, శారాయి రాజకుమారి. దేవునికి స్తోత్రం, హల్లెలూయా. ఎంత మంచి మాట అది. చూడండి ఒకసారి ఆదికాండంలో మాట ఉంటుంది మీకు. హల్లెలూయా. శారా అనే పేరును, శారాయి అనే పేరును శారాగా మార్చాడు. 17వ అధ్యాయము 15వ వచనం. ఆమె ముందు పేరు శారాయి. ఏమండి? శారాయి అయితే శారాయి అనొద్దు, ఏలే అనగా ఆమె పేరు శారా, నేను ఆమెను శారా అంటే అర్థం ఏంటమ్మా? 4లో ఉంది ఫుట్ నోట్లో, రాజకుమారి. దేవునికి స్తోత్రం. శారాయి అంటే జగడగొండి. ఒక జగడగొండిని దేవుడు రాజకుమార్తెగా మార్చేశాడు. హల్లెలూయా. ఇక్కడ సీమోను అంటే ఇసుక రేణువులు అని అర్థం, చిన్న చిన్న రాళ్ళు అని అర్థం. ఇసుక రేణువులుగా ఉన్న వ్యక్తిని పేతురు అంటే అర్థం ఏంటంటే బండ అని అర్థం. హల్లెలూయా. ఇసుక రేణువులుగా ఉన్న వ్యక్తిని ఒక బండగా దేవుడు పిలుస్తున్నాడు. హల్లెలూయా. దేవుని దగ్గరకు వచ్చిన మనము కూడా ఒకవేళ జగడగొండులమైతే, ఒకవేళ లోక సంబంధులమైతే రాజకుమార్తెలుగా, దేవుని కుమార్తెలుగా మారిపోవాలి. చంచల మనసు. ఇప్పుడు ఇసుకలో ఒక రాయి ఇలాగేయగానే ఇసుక ఏమవుతుంది? ఇలా చెల్లా చెదురవుతుంది. అదే రాయి మీద అయితే గట్టిగా ఉంటుంది. ఏ ఇల్లు అయినా ఇసుక మీద కట్టుకుంటే వాడిని ఏమంటారు? బుద్ధిహీనుడు అంటారు. అదే బండ మీద కట్టుకున్న వాడిని బుద్ధిమంతుడు అంటారు. ఒక ఇసుకలాగా ఉన్న వ్యక్తి బండలాగా మార్చబడ్డాడు. హల్లెలూయా. నీవు పేతురువు అని పేరు మార్చి ఇంకేం చెప్తున్నాడు? ఈ బండ మీద నా సంఘాన్ని కడతాను. హల్లెలూయా. అరే ఈ బండ మీద, పేతురు అనే బండ, క్రీస్తు అనే బండ. ప్రియ దేవుని సంఘమా, దేవుని సంఘము కట్టడానికి కావలసింది బండ, రాయి, విసర్జించిన మనుషులు త్రోసివేసిన రాయి, తలకు మూలరాయి అయినట్లుగా ఆయన రాయిగా పిలువబడ్డాడు. దాని మీద సంఘాన్ని కడతాను, పాతాళ లోక ద్వారములు దాని ఎదుట నిలువ నేరవన్నీతో చెప్తున్నాను. అంతేకాదు పరలోక రాజ్యం యొక్క తాళపు చెవులు నీకు ఇస్తున్నాను. హల్లెలూయా. ఒక కీ ఇస్తున్నాను, తాళపు చెవి. పరలోకం తెరవగలవు నీవు, పరలోకాన్ని మూయగలవు. హల్లెలూయా. సంఘానికి ఎంత గొప్ప ఆధిక్యత ఇచ్చేశాడు చూడండి. దావీదు తాళపు చెవి కలిగిన వాడు ఆయన. ఎవరు వేయలేకుండా తీయవాడు, ఎవరు తీయలేకుండా వేయువాడు. మరి ఇప్పుడు ఆ తాళాన్ని సంఘానికి ఇచ్చేశాడు. హల్లెలూయా. పరలోకాన్ని మూసుకుంటావో పరలోకాన్ని తెరుచుకుంటావో నీ ఇష్టం. నీ చేతికి ఒక తాళం ఇచ్చేశాడు దేవుడు. హల్లెలూయా. ఏమండి? నీ జీవితాన్ని పరిశుద్ధంగా మలుచుకొని, ప్రభువులాగా మలుచుకొని పరలోకంలోకి వెళ్ళడానికి తలుపులు తెరుచుకుంటావో, లేక పాపములోను, శాపములోను, లోకములోను, అన్యత్వములోను జీవించి పరలోక తలుపులు మూసేసుకుంటావో నీకు ఇచ్చేశాడు తాళం, నీకు ఇచ్చేశాడు అధికారం, సంఘానికి ఇచ్చేశాడు అధికారం. ఈరోజు చాలామంది సంఘముగా పిలువబడుతున్నారు కానీ తలుపులు మూసేసుకున్నారు. లవదోకియా సంఘం ఉంది కదా, సంఘము తలుపులు వేసేసుకొని యేసు లేకుండా ఆరాధన చేసుకుంటున్నారు. ప్రియ దేవుని సంఘమా, నీ హృదయం తలుపులు మూసుకొని, నీ హృదయాన్ని బండగా మార్చేసుకొని, నీ హృదయాన్ని ఏమండి దేవునిలో నింపుకోకుండా, నీ మనసులోకి దేవుడు రాకుండా దేవుడు ఉన్నాడనుకొని భ్రమలో బ్రతికితే ఆ ఆరాధన దేవునికి ఇష్టం కాదు. నా ప్రియ దేవుని సంఘమా, ఇలాగ మాట్లాడి ఆయన గొప్ప అధికారం ఇచ్చేసి నేను క్రీస్తునని ఎవరికి చెప్పకండి అని చెప్పాడు ఆయన. దేవునికి స్తోత్రం. 20వ వచనమా, అటు పిమ్మట తాను క్రీస్తును అని ఎవరితో చెప్పొద్దని తన శిష్యులకు ఖండితముగా ఆజ్ఞాపించాడు. దేవునికి స్తోత్రం. తమంతట తాముగా తెలుసుకోవాలి, ఆయనే మెస్సీ అని గుర్తుపట్టాలి. విశ్వములో ఆయనకి జరుగుతున్న సంగతులన్నీ చూస్తే ఈయనే మెస్సీ అని తెలియాలి, ఈయనే దేవుడు అని తెలియాలి. ఏమండి? ఈయన దేవుడు, ఈయనే క్రీస్తు అని ఎవరితో చెప్పొద్దు అన్నాడు ఆయన. అంటే ఆయన గుర్తుపట్టాలి. దేవుని సంగమా, కానీ అప్పటి నుండి అట 21వ వచనం, తాను యెరూషలేముకు వెళ్ళి చూసారా, ఆయన హింస పెట్టేది ఎవరట? పెద్దలు, యాజకులు, శాస్త్రులు. దేవునికి స్తోత్రం. హల్లెలూయా.
చంపబడతాడు, మొదటిది హింసలు పొంది చంపబడి మూడవ దినమును లేచుట తథ్యము అగత్యము. హల్లెలూయా. ఖచ్చితంగా జరుగుతుంది. ఆయనకి హింసలు వస్తాయి, ఆయన మరణిస్తాడు, మూడవ దినాన్ని లేస్తాడు. దేవునికి స్తోత్రం. అనగానే వెంటనే ఏమన్నాడు చూడండి, 22వ వచనం. పేతురు ఆయన చెయ్యి పట్టుకొని, ప్రభువా అది నీకు దూరమగును గాక, అది నీకెన్నడు కలగదని ఆయన్ని గద్దింపసాగెను. హల్లెలూయా. ఈరోజు చాలామంది అప్పుడే కదా అన్నాడు, నువ్వు పేతురువు, నీ మీద సంఘాన్ని కడతానని. నాకు చాలా తెలుసు అనుకున్నాడు ఈ పేతురు. కాబట్టి ప్రభు ఇలాగ చెప్పగానే తన చేయి పట్టుకొని, ప్రభు అలాగ అనుకున్నా ఆయన, అది నీకు దూరమగును గాక అని చెప్పేసి గద్దిస్తున్నాడు ప్రభువుని. అప్పుడు వెంటనే ప్రభు ఏమన్నారు చూడండి, సాతానా నా వెనక్కు పొమ్ము, నీవు నాకు అభ్యంతర కారణమై ఉన్నావు, నీవు మనుష్యుల సంగతులనే తలంచుచున్నావు కానీ దేవుని సంగతులు తలంపుకున్నావు. హల్లెలూయా. అరే అంతకు ముందే కదా నువ్వు ధన్యుడివి, తండ్రి బయలుపరిస్తేనే కానీ నీకు ఈ సంగతి తెలియదు. నువ్వు క్రీస్తు అని యేసు ప్రభువును గుర్తుపట్టిన వ్యక్తి, క్రీస్తు అయితే మరణించాలని, క్రీస్తు అయితే శిక్షించబడాలని, క్రీస్తు అయితే మరణాన్ని జయించి తిరిగి లేవాలని పేతురుకు అర్థం అవ్వాలి కదా. కానీ అర్థం కాలేదు, తెలియలేదు. అది నీకు దూరమగును గాక, అది నీకు ఎన్నటికీ తగదు, అది నీకు ఎన్నటికీ అలాంటి నువ్వు మరణించకూడదు అని ఆయన్ని చెయ్యి పట్టుకొని గద్దిస్తుంటే, వెంటనే అదే పేతుర్ని, అదే పరలోకపు తాళపు చెవిరిచ్చేసిన వ్యక్తిని, సాతానా వెనక్కి పోమంటున్నాడు. వెనక్కి వెళ్ళిపో. ముందు వరుసలో ఉన్నవాడు వెనక్కి వెళ్ళిపోతున్నారు ఈరోజు చాలామంది. దేవునిలో ముందు నడవలసిన వారు అభ్యంతర కారణంగా మారిపోయి, దేవుని స్వార్థకు అడ్డుగా మారి, సంఘానికి అడ్డుగా మారి వెనక స్థితిలోకి వెళ్ళిపోతున్నారు. ఏమండి, దేవునితో ముందు నడిచే వరుసలో ఉండాలి మనం. అప్పుడే కదా పొగడబడ్డాడు యేసయ్య చేత, నువ్వు ధన్యుడివి బరయోనా, నువ్వు పేతురువి, పరలోక తాళం నీకు ఇచ్చాను, ఈ బండ మీద నా సంఘాన్ని కడతానని ఇంత గొప్పగా గణపరిచిన ఆ పేతురే యేసు ప్రభుని అర్థం చేసుకోలేకపోయాడు. యేసు ప్రభు మరణించాలి, హింసించబడాలి ఏమండి అంటే అది నీకు దూరం అవ్వాలి అంటే తనకు మనుష్య రీతిగా ఆలోచిస్తున్నాడు. దేవుని ఆత్మ సంగతులు, ఆత్మ చిత్తాన్ని, దేవుని చిత్తాన్ని గ్రహింపుకున్నాడు. దేవుని సంగతులు గ్రహించడం లేదు. ఈరోజు దేవుని పిల్లలు చాలామంది మనుష్య రీతిగా మనుషుల సంగతులే తలస్తూ ఉన్నారు, కానీ దేవుని సంగతులు తలంపుకున్నారు, దేవుని చిత్తం ఎరగకున్నారు, దేవుని చిత్తాన్ని పరిశీలించలేకపోతున్నారు. ఇది దేవుని చిత్తమా కాదని గ్రహించలేకపోతున్నారు. వెంటనే ఏం జరిగింది అక్కడ చూడండి. అప్పుడు యేసు తన శిష్యులను చూచి, సిలువ అంటే భారం. ఎవరైనా నన్ను వెంబడించాలంటే తనను తాను ఉపేక్షించుకొని, తగ్గించుకొని, తనను తాను తగ్గించుకోవాలి, తన సిలువను ఎత్తుకోవాలి, అప్పుడు నన్ను వెంబడించాలంటున్నాడు. ఇక్కడ మాట చెప్తున్నాడు, ఎవరైనా నా ప్రాణం దక్కాలి, నా ప్రాణం కాపాడుకుందాం, నా ప్రాణాన్ని కాపాడుకుందాం అని ప్రయత్నం చేస్తే ప్రాణం పోగొట్టుకుంటారు. అదే ఆయన కొరకు ప్రాణాన్ని లక్ష్య పెట్టకపోతే, ప్రాణాన్ని పోగొట్టుకుంటే దక్కించుకుంటారు. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, ప్రాణం కంటే ఎక్కువగా యేసయ్యను ప్రేమించాలని చెప్తున్నాడు ఈయన. ఈరోజు చాలామంది నా ప్రియమైనటువంటి వారు యేసు కంటే అన్నిటినీ ఎక్కువగా ప్రేమిస్తున్నారు. మన ప్రాణాన్ని ద్వేషించిన వాడు ఎవరైనా ఉంటారు అసలు? మన ప్రాణం అంటే మనకి ఎంత ఇష్టమో, ఇదేం ప్రాణం అండి లెక్కలేదండి అనగలమా? అనలేం కదా. కానీ ప్రాణం కంటే ఎక్కువగా ప్రభుని ప్రేమించాలి. హల్లెలూయా. అది పౌలు చేశాడు. బ్రతుకుట క్రీస్తే, చావైతే లాభము, మేలు. ప్రాణం కాదు, నా ప్రభువు నాకు ముఖ్యం అనుకుంటున్నాడు. ఇక్కడ ప్రభు అదే నేర్పిస్తున్నాడు. ఏమన్నాడు తెలుసండి? ఎవడైనా తన సిలువనెత్తుకుని నన్ను వెంబడించాలి, తన ప్రాణాన్ని రక్షించుకుందాం అనుకున్నవాడు దాన్ని పోగొట్టుకుంటాడు. నా నిమిత్తం తన ప్రాణాన్ని పోగొట్టుకునేవాడు దాన్ని రక్షించుకుంటాడు, దాన్ని దక్కించుకుంటాడని చెప్తున్నాడా. ఒక మనుషుడు లోకమంతా సంపాదించుకొని తన ప్రాణం పోగొట్టుకుంటే అతనికి ఏం ప్రయోజనం? ఒక మనుష్యుడు తన ప్రాణానికి ప్రతిగా ఏమివ్వగలడు? మనుష్య కుమారుడు తన తండ్రి మహిమ గలవాడై, దేవునికి స్తోత్రం, ఆయన హింసించబడి, చంపబడి, తిరిగి లేచి మరలా మహిమతో రాబోతున్నాడు ఆయన. అంతేకాకుండా ఏముందమ్మ తర్వాత మాట?
అప్పుడు ఆయన ఎవని క్రియల చొప్పున వానికి ఫలమునిస్తాడు. హల్లెలూయా. ఆయన ఇంకా ఆయన హింసించబడాలి, చంపబడాలి, తిరిగి లేవాలి, ఆయన రావాలి. పేతురుకి అది అంతా జరగలేదు అప్పటికి ఇంకా. కానీ మనకైతే ఆయన హింసించబడ్డాడని తెలిసింది, చచ్చిపోయాడని తెలిసింది, తిరిగి లేచాడు, పరలోకం వెళ్ళాడు. ఆయన ఇంకా ప్రభావంతో రాబోతున్నాడు. హల్లెలూయా. మహామహిమతో రాబోతున్నాడు. ఆయన తన దూతలతో కూడా రాబోతున్నాడు. వేవేల పరిశుద్ధులతో రాబోతున్నాడు. ఎవరి క్రియలు చొప్పున వారికి ఫలం ఇస్తాడు. ఇక్కడ నిలిచి ఉన్న వారిలో కొందరు మనుష్య కుమారుడు తన రాజ్యముతో వచ్చుట చూచు వరకు మరణము రుచి చూడరని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. హల్లెలూయా. ప్రియ దేవుని సంగమా, యేసుక్రీస్తు చెప్పిన మాట, ఎక్కడున్న వారిలో మనుష్య కుమారుడు తన రాజ్యముతో రావడం మీరు చూస్తారన్నాడు. తన రాజ్యంతో ఎక్కడున్న వాళ్ళు ఎవరున్నారబ్బా? అందరం కూడా అంటే ఎంతకాలం బ్రతుకుతాం? మనందరం కూడా చాలా కాలం బ్రతుకుతామంటావా ఏంటి అనుకుంటున్నారు వాళ్ళు. వాళ్ళలోకి వాళ్ళు 6 రోజులైన తర్వాత ఆయన ఒక ఎత్తైన కొండ మీదకి తీసుకెళ్లారు. ఎత్తైన కొండ మీదకి పేతురు, యోహాను, యాకోబుల్ని 12 మంది శిష్యులు ఉన్న వీరి ముగ్గురిని వెంట పెట్టుకొని వెళ్ళాడు. హల్లెలూయా. చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఎందరిని తీసుకెళ్ళాడమ్మా? ముగ్గురిని. ఎక్కడికి? పర్వతం, కొండ మీదకి తీసుకెళ్ళాడు. ఆ కొండ పేరు రూపాంతరము కొండ. ఏ కొండ? రూపాంతర కొండ. ఎందుకు ఆ పేరు వచ్చిందంటే, ఆ కొండ మీదకి వెళ్ళిన తర్వాత అక్కడ పరలోకము నుండి ఇద్దరు మోషే, ఏలియా దిగి వచ్చి ఆయనతో మాట్లాడుతున్నారు. ఆయన ఎలా ఉన్నాడు? అక్కడికి వెళ్ళగానే తన దేహం అంతా తళతళ మెరిసిపోతుంది. వస్త్రాలు ఏ చాకలి ఉతకలేనంత తెల్లగా మెరిసిపోతుంది. అప్పుడు దాకా ఉన్న వ్యక్తిలాగా లేడు. ఆ కొండ మీదకి వెళ్ళగానే తన రూపం, తన యొక్క తేజస్సు అంతా మారిపోయింది. ఆ వెలుగును చూడలేక దూరంగా వెళ్ళిపోయారు ఇలా ముగ్గురు. కానీ అతని దగ్గరకు ఒక ఇద్దరు వచ్చి మాట్లాడుతున్నారు ఆ కొండ మీద. వాళ్ళు మోషే, ఏలియాలను గుర్తుపట్టారు. ఎందుకంటే మోషే, ఏలియాలు వస్తారని ప్రభు వాక్యం చెప్తుంది కనుక మోషే, ఏలియాలు యేసు ప్రభుతో మాట్లాడడం చూస్తున్నారు. చాలాసేపు ఆ కొండ మీద ఆయన తన వస్త్రాలు మార్చబడ్డాయి, తన రూపం మారిపోయింది. అగ్ని జ్వాలల వంటి కన్నులు వాడుగా ప్రకాశమానుడిగా మారిపోయాడు. హల్లెలూయా. మనుష్యుడిగా ఉన్నవాడు ఒక గొప్ప వెలుగుగా మారిపోయాడు. అందుకు పరలోకం నుండి వచ్చిన మోషే, ఏలియాలు కూడా వారితో మాట్లాడుతూ ఉన్నారు. ఈ దృశ్యాన్ని చూసినటువంటి వారు వెళ్ళిపోయిన తర్వాత ప్రభు దగ్గరకు వచ్చి చెప్తున్నారు, అయ్యా మనం ఇక్కడ ఉండడం మంచిది. ఇంకో మోషే వచ్చాడు కదా, మోషేకి ఒకటి, నీకొకటి, ఏలియాకు ఒకటి, 3 పర్ణశాలలు కడతాము అని యేసు ప్రభుతో మాట్లాడుతుంటుంటే పరలోకం నుంచి ఒక మాట వినబడుతుంది, ఈయన నా ప్రియ కుమారుడు, ఈయన యందు నేను ఆనందించుచున్నాను, ఈయన చెప్పే మాట మీరు వినండి. హల్లెలూయా. పేతురు అన్నాడు ఆయన చేయి పట్టుకొని, ఇది నీకు దూరం అగును గాక, అది నీకెన్నటికీ తగదు అంటే సాతాన వెనకబో అన్నాడు. ఏమండి నా ప్రియమైన వారు, అదే మనలా పేతురు, యోహాను, యాకోబులు ఇక్కడే ఉండిపోదాం, మనం ఇక్కడ ఉండడం మంచిది అనుకుంటుంటుంటే దేవుడు మాట్లాడుతున్నాడు, ఆయన చెప్పినది వినండి అని. హల్లెలూయా. యేసు ప్రభు చెప్పింది మనం వినాలి. యేసు ప్రభు చెప్పినట్లుగా మనం పాటించాలి. ఆయన నా ప్రియమైనటువంటి వాళ్ళరా, ఆయన ఎవరని లోకం చెప్పుకుంటున్నారు? అందరిలాంటి ఏదో ఒక దేవుడు అనుకుంటున్నారు. కొంతమంది అయితే మరీ దారుణంగా యేసు ప్రభు మన దేవుడు కాదు, వేరే కులమోల దేవుడు, మన దేశం దేవుడు కాదు, ఇంకొక దేశాల దేవుడు, అజ్ఞానంగా మాట్లాడుతున్నారు. కానీ మీరేమనుకుంటున్నారు అని శిష్యులను అడగగా, దేవుని కుమారుడు అయిన క్రీస్తు, దేవునికి స్తోత్రం, సజీవుడు దేవుడు, సజీవుడైన పరిశుద్ధుడైన దేవుడు అని నమ్మి ఆయన దగ్గరకు వచ్చాము. హల్లెలూయా. ఆయన పరిశుద్ధుడు గనుక, ఆయన సజీవుడు గనుక మనము పరిశుద్ధులుగా యుగ యుగాలు సజీవులుగా ఆయనతో ఉండాలి. హల్లెలూయా. ఆ భాగ్యం పొందుకోవాలంటే ఈ భూమి మీద ఉన్నప్పుడు ఆయన మానక, విసుగక, నిత్యం ఆయన వెంబడించేవారుగా ఉండాలి, నిత్యము ఆయనతో జీవించేవారుగా ఉండాలి. దేవుని సంగమా, యేసు ప్రభు లోక పాపమును మోసిన గొర్రె పిల్లగా ప్రజలకు కనుపరుచుకున్నాడు. ఆయన శిష్యులు ఆయన వెంబడిస్తున్నారు. అనేక మంది గురువులు లోకంలో ఉన్నారు, అనేక మంది దేవుళ్ళు అనబడిన వారు ఉన్నారు. కానీ వాళ్ళందరినీ విడిచిపెట్టి యేసు ప్రభుని వెంబడించడానికి కారణం ఆయన సజీవుడైన దేవుని కుమారుడు. హల్లెలూయా. మన పాపమంతా మోసిన దేవుని గొర్రె పిల్ల, మన పాపములు తీసివేయడానికి ప్రత్యక్షమైన వాడు. అందుకు ఆయన్ని వెంబడిస్తున్నారు. మనము కూడా ఆయన మన పాపముల కొరకు మరణించాడని, మన పాపం నుంచి విడిపించడానికి సమర్థుడని ఆయన నమ్ముతున్నాం. మన సమస్యల నుండి, మన ఇరుకులు ఇబ్బందుల నుండి విడిపించగలవాడని నమ్మి ఆయన వెంట వస్తున్నాం. ఆయనతో నడుద్దాం. ఆయన సన్నిధిలో ఆయనతో
ఎల్లప్పుడూ జీవించడానికి ఈ భూమి మీద మనం జీవించినంత కాలం